హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ మీడియా. నేను మీ విజయలక్ష్మి. ఈ రోజు అయితే విజయనగరంలో అచ్చంట గార్డెన్స్ పక్కనే ఉన్నటువంటి తాటి నుంజలు అయితే అమ్ముతూ ఉన్నారండి. ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క చెట్టు కింద ఉన్నారు. అది కేవలం చెట్ల వల్లనే సాధ్యమైంది. నీడనిస్తాయి, ఉపయోగపడతాయి, పండ్లనిస్తాయి, చాలా లాభాలు అయితే ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ మ్యాక్సిమం అయితే చెట్లను అయితే తీసేస్తూ ఉంటాం డెవలప్మెంట్ లో భాగంగా. ఇక్కడ విజయనగరంలో పెద్ద చెరువు పక్కనేనండి ఎన్నో చెట్లు, అంటే ఎంత పెద్ద వృక్షాలు చూడండి. వాటి వల్ల ఎంత మంది బతుకుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు ఆపోజిట్ లో అయితే ఒక్క చెట్టు కూడా లేదు. అందువల్ల అటువైపు ఒక్కరు కూడా ఉండలేకపోయారు. ప్రతి ఒక్కరూ కూడా ఇటువైపు చెట్లు ఉండడం వల్ల చల్లగా ఉండి, అంటే చెరువు గట్టు ఇక్కడ ఈ డెవలప్మెంట్ కనుక చూస్తే ఎంత బాగా చేశారు అంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో రోడ్ వెల్డర్స్ వీళ్ళందరూ కూడా అమ్ముకోవడానికి వసతిగా ఈ చెట్లు ఉండడం అయితే చాలా ఆనందంగా ఉంది. అంటే జిహెచ్ఎంసి వాళ్ళ యొక్క డెవలప్మెంట్ లో భాగంగా ఈ చెట్లను తీయకుండానే చెట్లను ఉంచుతూనే డెవలప్ చేసింది. చాలా అయితే బాగుందండి. అంటే చెట్లతో పాటు వీళ్ళ యొక్క ఉపాధి ఏ విధంగా, అంటే జీవనం ఏ విధంగా కొనసాగిస్తున్నారు అనే కాన్సెప్ట్ తో అయితే ఈ వీడియో తీయడం జరుగుతుంది. అలాగే ఇది లాస్ట్ గవర్నమెంట్ లో డెవలప్ చేశారండి ఈ పార్క్ అంతా కూడా. ఎవరైనా ఊరు నుంచి వచ్చి కాంప్లెక్స్ నుంచి నడిచి వచ్చి ఇక్కడైతే చాలా మంది కూర్చుంటున్నారు. ఇంతకు ముందు మరి ఆ ఫెసిలిటీ ఉందో లేదో నాకు తెలియదు. అంటే ఏసీ గాలి కన్నా చల్లగా ఈ గార్డెన్ లో అయితే కూర్చుంటున్నామని పబ్లిక్ అయితే చెప్తూ ఉన్నారండి. ఇవ్వలేదు కానీ మరి అలాగా మరి ఈ రోజు అయితే విజయనగరంలో అచ్చంట గార్డెన్స్ పక్కనే ఉన్నటువంటి తాటి నుంజలు అయితే అమ్ముతూ ఉన్నారండి చాలా మంది. తమ్ముడు ఏంటి, నువ్వు ఏం చదువుకున్నావు, అసలు మీ ఊరే ఊరు? మేడం నమస్తే మేడం, నా పేరు శివ. ఓకే. నాది నడుపూరు గ్రామం, గొల్ల మండలం, విజయనగరం జిల్లా నాది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే నేను చదువుకున్నాను మేడం, డిగ్రీ వరకు చదువుకుని. నాకు ఈ దగ్గరలో మన కంపెనీలు లేవు. కంపెనీలు లేక ఎక్కడో దూరంగా హైదరాబాద్ వెళ్ళి కంపెనీలో జాయిన్ అయ్యాను స్టార్టింగ్. అయినా అక్కడ మనకు వచ్చే శాలరీ సరిపోలేదు, ఎందుకంటే నేను ఆర్ట్స్ చేశాను. ఓకే. దానివల్ల నాకు అక్కడ సరిపోయినట్టు జీతం రాలేదు. మరి అక్కడ నా ఫ్యామిలీ నేను మెయింటైన్ చేసుకోలేను. సొంత ఊరు వచ్చేసి ఏదో నాకు తోచిన నా కులవృత్తి మేడం ఇది. ఓకే ఓకే. నా కులవృత్తి కదా ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేసుకోవాలని అనిపించింది. ఈ 2 నెలలు ఇలా చేసి మిగతా మరి 10 నెలలు ఉంటాయి కదా, 10 నెలలు ఆటో వేస్తూ జీవనాన్ని సాగిస్తాను మేడం. ఏదో దగ్గరలో 4-5 కంపెనీలు వచ్చి గవర్నమెంట్ మాకు కొద్దిగా 4-5 కంపెనీలు పెట్టి ఏదో మాకు ఉపాధి కల్పిస్తే ఏదో కంపెనీలు జాయిన్ అయ్యి బాగుపడదాం అనుకుంటాను. ఓకే. అంటే నువ్వు డిగ్రీ అయిపోయి ఎన్ని ఇయర్స్? డిగ్రీ 5 ఇయర్స్ అవుతుంది మేడం గారు. 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ నేను కంపెనీలో చేసి ఇక్కడికి వచ్చాను. దానికి తోడు నేను ఆర్ట్స్ ఉంది కదా, నన్ను హెల్పర్ గానే తీసుకునేవారు. సైన్స్ చేసుకుంటే సరిపోను. సైన్స్ చదవడానికి మా ఇంట్లో ఫామస్ తక్కువ, చదివించలేకపోయారు. దానివల్ల ఆర్ట్స్ అనేది ఒక గ్రూపే కదా మేడం. అవునవును. ఆ గ్రూప్ అనేది చదివాను.
కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆర్ట్స్ అంటే వాల్యూ లేదు. ఇప్పుడు కష్టపడుతున్నావు, ఆటో వేస్తున్నావు, మంచి విషయమే. ఎవరైనా ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారా? లేదు మేడం, సెల్ఫ్ ఇంప్లిమెంట్ అయితే మంచిది అని నా నిర్ణయం నేను తీసుకున్నాను అంతే. ఓకే, అంటే ఎవరైనా కించపరిచారా ఎప్పుడైనా కానీ? ఎందుకు చదువుకున్నావు హైదరాబాద్ వెళ్ళక, ఎందుకు ఇక్కడ ఈ పనులు ఈ కష్టం అన్నారా ఇంట్లో వాళ్ళు గాని బయట? లేదు మేడం గారు, ఇంట్లో వాళ్ళు కూడా ఏమనలేదు, నీకు నచ్చిందే చెయ్యి అన్నారు. ఓకే, హ్యాపీగానే ఉంది. హ్యాపీగానే ఉంది. ఓకే, మీ ఊర్లోనే ఉంటూ ఊర్లో ఉంటూ ఇంటికి ఉంటూ ఇలా ఈ పని చేసుకుంటూ జీవనాన్ని గడుపుతున్నాను మేడం. ఇప్పుడు రోజుకి ఎంత వస్తుంది తాటి? 1000 అమ్ముతాను మేడం. ఓకే, 1000 రూపీస్. ఈ 2 నెలలు మాత్రం 2 నెలలు ఇలా అమ్ముతాను మేడం. ఓకే, ఖాళీ టైంలో ఆటో తీసుకుంటాను మేడం. అలా వచ్చిన డబ్బులు ఏం చేస్తావు చెప్పు? వచ్చిన డబ్బులు ఏముంది మేడం, మెయింటెనెన్స్ ఎక్కువైపోయింది కదా ఇప్పుడు. అవును, చాలా మెయింటెనెన్స్. నేను ఒక ఆయిల్ కొట్టుకోవాలంటే లీటర్ 100 రూపాయలు అయిపోయింది, 60 రూపాయలు ఉండేది. అవును. అయితే ఇప్పుడు వచ్చిన కోటం గవర్నమెంట్ తగ్గించలేదు కదా. ఓకే, అంటే సేవింగ్స్ ఏమైనా చేసుకుంటున్నావా? ప్లానింగ్ ఉందా లైఫ్ లో ఇలా వెళ్ళాలని, లేకపోతే వచ్చినంత సరిపోతున్నాయా? అలా వచ్చినట్టు సరిపోతుంది. నాకంటూ ప్లానింగ్ ఏం లేదు, సంపాదించాలని ఏం లేదు. ఓకే, అలా జీవనం గడిపేస్తున్నాను. అది ఓకే.